హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అన్నమాట. ఇవాళ అయితే మేము టెంపుల్కి వెళ్ళి అమ్మ దీపం పెట్టాలని చెప్పారు. సో అందుకని టెంపుల్కి అయితే వెళ్దామని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అంటే తెలిసిందే కదా, మధ్యాహ్నం లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా వెళ్ళే లోపల ఆల్మోస్ట్ లేట్ అయిపోద్ది మన లేడీస్కి. ఇంకా తప్పదు కదా. అన్నీ ప్రిపేర్ అయితే చేసేసాం. వంకాయ బజ్జీ చేసుకొని రైస్ పెట్టాం, రసం ఉన్నాయి. సో ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక అప్పలాలు కావాలంటే వేసుకోవచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని తినేయాలి కదా. అట్లా అడ్జస్ట్ చేసుకొని తింటేనే గొడవలు రాకుండా ఉంటాయి, అంతేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏంటంటే ఇంకో మెయిన్ థింగ్, చాలామంది లాంగ్ వీడియోస్ చూసేసి అలా వెళ్ళిపోతున్నారనమాట. సో అలా వెళ్ళిపోవద్దు, జస్ట్ ఒక లైక్ అన్న ఇచ్చేసేసేయండి. సో దట్ వేరే వాళ్ళకి రికమెండేషన్లో వెళ్తుంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇవాళ చాలా పద్ధతిగా మొన్న టెంపుల్కి వెళ్ళినట్టే చుడిదార్ వేసుకొని రెడీ అవుతూ ఉన్న. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందంటే ఆల్మోస్ట్ టైము 11 అయిపోయిందనమాట. ఇంకా బయలుదేరి ఇక్కడ నుంచి నడవాలి. 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, మ్యాక్సిమం 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా మా బాబుని తీసుకొని నడిచి వెళ్ళే లోపల అది కాస్త 12 అయింది. సో దీపం పెట్టేసేయాలి. నేను అమ్మకి చెప్పా సాయంకాలం పెట్టుకోవచ్చు కదమ్మా అంటే, ఈరోజు నైట్కి పౌర్ణమి వెళ్ళిపోద్ది, సో మధ్యాహ్నం పెట్టేసుకోవాలి, మధ్యాహ్నం లోపల అన్నారు. ఇంకా సర్లే ఇంకా పెట్టేసుకుందాం, వెళ్ళిపోదామని చెప్పా. మీరందరూ కార్తీక పౌర్ణమికి దీపం పెట్టేశారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. రెడీ అయిపోయి ఆల్మోస్ట్ మా బాబుని రెడీ చేసేసా. అమ్మ రెడీ అవుతున్నారు, నేను రెడీ అయిపోయా. ఇంకా స్టిక్కర్ పెట్టుకొని జడేసుకోవడమే అనమాట. నా పని కూడా అయిపోయింది. ఇంకా చూద్దాం ఇవాళ ఎలా జరిగింది, టెంపుల్లో ఏ దేవుళ్ళని దర్శించుకున్నా అనేదంతా నేను మీకు ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో ఫుల్ వీడియో చూసేసేయండి మర్చిపోకుండా, ఓకేనా? వెయిట్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే పాస్ చేస్తా. రెడీ అవుతా ఉంది మా బుడ్డోడు, చూడండి. యాషు రెడీ అయిపోయావా? రెడీ అయిపోయావా? పోదమ్మా. మా బుడ్డోడు రెడీ అయిపోయి కూర్చో అన్నాడు. సో అమ్మ రెడీ అయిపోతుంది, నేను చెప్పా కదా రెడీ అయిపోయా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. ఇంకైతే స్టిక్కర్ మనకి పెద్ద టాస్క్ జడేసుకోవడం కదా. నేనైతే ఎప్పుడు ఒకే హెయిర్ స్టైలే కాబట్టి ఇప్పుడు వేసేసుకొని రెడీ అయిపోతా. సో నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. నాకైతే ఈ కలర్ ఇప్పటిదాకా లేదు, ఇప్పుడే తీసుకున్నా. చుడిదార్ ఫుల్ సెట్ అనమాట, 3 పీస్ సెట్. ఇదే అవుట్ఫిట్ అయితే చెప్పా కదా, 3 పీస్ చుడిదార్ అని. బాగుందా? రెడీ అయిపోయా. మిర్రర్ క్లీన్ చేయాల, కొంచెం ఘోరంగా ఉన్నాయి ఏమనుకోకండి. ప్యాంటే నాకు నచ్చలేదు అనమాట, ఇందులో కొంచెం ఏదో బొలగా ఉంది. రెడీ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. స్క్రంచీ చూసారా? స్క్రంచీ మొన్న ఈ మధ్య ఒక షార్ట్స్లో పెట్టా కదా, మార్కెట్లో తీసుకున్నాను అదేను. ఇంకైతే టెంపుల్కి ట్రెడిషనల్గా వెళ్ళాలి కదా, సో ట్రెడిషనల్ లుక్ అనమాట. సరే బయలుదేరేద్దాం. యాషు బయలుదేరదామా? రాలి. మా బుజ్జోడికి తలదువాలి మళ్ళీ. లే తలదుకోలే, పిచ్చోడిలాగా ఉన్నావు. దువేమా పోదామా? ఇంకైతే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి గుడికి. చెప్పా కదా మేమైతే వాక్లోనే వెళ్తామని. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నెయ్యి దీపాలు అయితే అమ్మ తీసుకున్నారు. 2 దీపాలు, ఒకటి వచ్చేసి వినాయకుడి దగ్గర, ఒకటి వచ్చి శివుడి దగ్గర పెట్టాలి అన్నారనమాట. సో ఎంత చూసారా, 2 ప్రమిదలే బయటకు ఉంటాయి, 10 రూపాయలే అనమాట. బట్ దేవుడికి డబ్బులు చూడకూడదు. బట్ నేను చెప్తున్నా, ఆ ప్రమిదల్లో అంత నెయ్యేసి ఇచ్చినందుకు 2 ప్రమిదలు 50 రూపాయలంట. చూసారా ఎంత డిమాండ్ అయిపోయిందో గుడి దగ్గర. సో ఇంకా ఒక అర్చన సెట్ అయితే తీసుకున్నాము.
అర్చన అంటే నిజంగా నేను ఈ గుడిలో ఒక దగ్గర అయితే బాగా చేస్తారు. లాస్ట్ టైం మేము అర్చన అని చెప్పకపోయినా మా ముగ్గురు పేర్లు అడిగి అర్చన చేశారనమాట. బట్ ఈసారి అయితే శివుడి దగ్గర అసలు అర్చనే పేర్లే అడగలేదు, అర్చన పేర్లు ఎందుకులే అనిపించేసింది. సో ఇంకా అలా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే మా మమ్మీ శివుడి కన్నా ముందు వినాయకుడి దగ్గర దీపం పెట్టాలన్నారు, నెయ్యి దీపం. అందుకని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వినాయకుడి దగ్గర దీపం పెట్టేశారు. మీరు అడగచ్చు నేను ఎందుకు పెట్టట్లేదని చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఇప్పుడు కన్సీవ్గా ఉన్నా కాబట్టి 5th మంత్ స్టార్ట్ అయిపోయింది. సో 5th మంత్ నుంచి ఇంకా దీపాలు అవి పెట్టద్దు అన్నారనమాట. అందుకని నేనైతే దీపం జోలికి వెళ్ళలేదు, కానీ మమ్మీ అయితే పెట్టుకున్నారు. సేమ్ టెంపులే, మొన్న వెళ్ళాం కదా అదే టెంపులే అనమాట. ఇది కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు లాస్ట్ షార్ట్స్లో. ఖాళీగా ఉంది ఈరోజు, ఏమో తెలియదు కానీ మేబీ ఎండ వల్ల ఏమని తెలియదు, చాలా ఖాళీగా ఉంది. ఇంకా అలా వెళ్ళిపోయాం దర్శనం చేసుకుందామని. ఇదే అనమాట శివుడు, చాలా బాగుంది కదా, నాకైతే చాలా ఇష్టం ఇది. కానీ ఏంటంటే ఒక తీర్థం కూడా పోయారనమాట, అదే బ్యాడ్ లక్. ఇంకైతే శివుడి దగ్గర టెంకాయ ఇచ్చి అర్చన చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొనేసి టెంకాయ తీసుకున్నాము. ఫ్లవర్స్ ఇచ్చారనమాట అయ్యోరు. గుడిలో ఇచ్చే ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సరే మా అమ్మకి చెప్తూ ఉన్నామా అక్కడే పెట్టేసుకోమా, ఏం కాదు ఊరికే అలా పెట్టేసుకో అంటే పిన్ను లేదంట మేడం గారికి. ఇంక గుడికి కూడా నేను పిన్ను తీసుకెళ్ళలేకపోయా, ఇంకా అలానే పెట్టేసేసుకున్నా. ఈ అవుట్ఫిట్ నాకు సెట్ అయిందా కామెంట్ చేసేసేయండి. కొంచెం లావ్ అనిపిస్తున్నా అని నా ఫీలింగ్ అనమాట. మనకుండే జుట్టుకి ఈ పూలే ఎక్కువ. సో అలా పూలు అయితే పెట్టేసుకున్నాను. ఎంతైనా దేవుడి పూలు కదా, మిస్ చేసుకోకూడదు అనమాట. మనము కొనుక్కొని పెట్టుకోము, దేవుడే ఇదా ఇచ్చాడు. ఇంకా అలా పెట్టేసేసుకొని ప్రసాదం తీసుకోవాలనుకున్నాము. గుడి ఒక 3 రౌండ్ చేసేసి ప్రసాదం అంటే మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదన్నమాట. అమ్మ అయితే ఈవినింగ్ వరకు ఒక్క పొద్దుంటారు. సో నేను మాత్రం ఇంకా ప్రసాదం తినేద్దాం, మనం తట్టుకోలేం కదా ఆకలికి. ఇంకా అందుకని వెళ్ళిపోయాం ప్రసాదం తీసుకుందామని. మా మమ్మీ ఒక్క పొద్దునే ప్రసాదం తీసుకున్న తర్వాతే నాకు తెలిసింది 2 కప్పులు అయితే ఇచ్చారు. చాలా బాగుండింది పొంగల్ అయితే. ఇంకా అలా ఒక దగ్గరకు వచ్చేసి మంచి నీడగా ఉన్న ఒక ప్లేస్ అయితే చూసేసుకొని కూర్చొని తిందాంలే అనుకున్నాం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది 11కి ఇంట్లో, ఇంకా అక్కడికి వెళ్ళే లోపల 11:45 అలా అయిపోయింది కదా. సో ఇంకా నీడగా ఉండే చోట్ల కూర్చొని తిన్నామన్నమాట నెమ్మదిగా. అసలు ఆ ప్రసాదం దొరకడం ఎంత భాగ్యమో లేండి. ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో దొరుకుద్ది మాకైతే ఈ టెంపుల్లో. మా బుడ్డోడు కూడా తినేస్తున్నాడు. కళ్ళకు అద్దుకొని తినాలిరా ప్రసాదం అంటే నన్ను ఇలా ఎలా చూస్తున్నాడు బిడ్డ. సో అంతే. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. ఇంకా మేము ప్రసాదం తినేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాము. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ గుడిలో ఇలా ఏదో దేవుణ్ణి పెట్టి హోమం వేస్తున్నారు, బట్ ఇదేంటో నాకైతే తెలియలేదు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఒక బాక్సెస్ తీసుకోవాలి, 2 బాక్సెస్ అని మార్కెట్కి అయితే వెళ్ళాము, ప్లాస్టిక్ బాక్సెస్. సో తీసేసుకొని ఇంకా మా బుడ్డోడు బొమ్మ అడిగాడు అనమాట. ఆ బొమ్మ కూడా తీసేసుకొని ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయాము. సో అంతే, వచ్చే దారిలో చిన్న మ్యాంగో. ఓకే అయితే బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.